వైసీపీ ఆఫీసులకు నోటీసులు కంటిన్యూ. ఏపీలో వైసీపీ కార్యాలయాలకు వరుసగా నోటీసులు అందుతున్నాయి. తాజాగా ఉండి, పల్నాడు పార్టీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో వైసీపీ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో గత పిటిషన్లకు అటాచ్ చేసి తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. వైసీపీ కార్యాలయాలకు నోటీసుల వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది. గత వారం నిర్మాణంలో ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆఫీసులు కూల్చివేశారు. కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి రానున్నారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూత. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2 కార్లు ఢీ, పలువురి మృతి. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జల్నాలో ప్రైవేటు బంకులో ఫ్యూయల్ పోయించుకుని ఓ కారు రాంగ్ రూట్ లో వస్తోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు ఆ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో 7 అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేడే టీ20 వరల్డ్ కప్ ఫైనల్. 2024 టీ20 ప్రపంచ కప్ లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ మ్యాచ్ నేడు జరగనుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతోంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.